అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ విల్లారా రేణుక ఎల్లమ్మ నాడు వెళ్ళ పుట్టలు పుట్టింది భూలోకరమ్మ జలవల పుట్టింది జలవీర సుందరి గౌతముని కోడల గంభీరాలు మా అమ్మాయి తల్లి మా దేవరాలు రేణుక ఎల్లమ్మ దేవరాజు మల్లయ్య దేవుడు మల్లన్న మల్లన్న పర్వతాల శంభుడే రాజు మల్లయ్య మల్లికార్జున స్వామి పాడు గవ పంచము తోడు గవ దూరం పర్వతాల బండ మీద ఎప్పుడు ఆడుతుండో మల్లికార్జున స్వామి చేతుల నిలబెట్టి ఆకుపూట పెట్టి కలియుగం అంతా కళలు కళ్యాణం ఆడలేదురా కొడుకు మల్లికార్జున స్వామి కాలు పెట్టి కళ్యాణం ఆడని ఏలు బట్టి పోలు తిరగలేదు భగవంతుడే ఏమి చేసిండు పక్షులు కాయేసిండు పక్ష మీద ఒక పక్షి మొగ దూడ మీద ఒక పక్షి ఒక నేను ఆ పక్షుల బుద్ధులకి అనాలి చెప్పినప్పుడే పక్షుల నీడల్లా మల్లికార్జున స్వామి కైలాసం వచ్చిండు ఆయన శంకర ఈ భక్తులు ఎవరు తోలేనంటే నేనే తోలిన కొడుక మల్లయ్య అన్నాడు ఎందుకు తోలినామంటే నీకు కష్టాన కంకణం లేదు నొచ్చ బాసింగం లేదు ఎలవంటలేదు మల్లయ్య మల్లయ్య పోలు తిరగలేదు కొడుక మల్లన్న గంగం లేదు నొచ్చ బాసింగం లేదు ఎలవంటి పోలు తిరిగి కాలేదు కళ్యాణం ఆడలేదు అందుకనిలాక మీద బుద్ధులు పుట్టించినట్టు నాయన శంకర పిల్లదాడ చెప్పవురా దేవరన్నవయ్యా పిల్లదాడ చెప్పవురా నాయన గంగమా అయినా శంకర పిల్ల ఎక్కడ నాకు లెక్క వరితే పిల్లదాడ చెప్పు నాయన మల్లికార్జున స్వామి ఆడవిళ్ళకు 300 ఏసాలు కట్టాలి పౌడమంత ఆడవిళ్ళకు 12 ఏసాలు కట్టాలి కంచంటే కంచ మీద కాలు పెడితే మించమవుతుంది కంచి పడితే రాజు భార్య భూపాల సిద్ధమ్మ బిడ్డలైన సూలబట్టి ఎలిచెట్టు మలిచెట్టు 7 అన్నదమ్ములు 7 గుర్తుపడ పుట్టింది హెల్త్ మేడలమ్మ పుట్టంగ మేడలమ్మ పిలకంగ పౌరంబి ఏరిబాల ఇంటి లోపల కడ ఏరిబాల కడప లోపల అన్నప్పుడు పర్వాలేదు నాయన సోమవారం ఏమో నీ పూజ ఆదివారం ఏమో నా పూజ మంగళవారం ఎల్లమ్మ పూజ బుధవారం నాడు బావ నరసింహస్వామి పూజ వారాలు వంచేసి భగవంతుడు మల్లన్న కచ్చకాళ్ళ గుర్రం కారు పల్లెన టేజి పట్టిండు దేవరాజు మల్లయ్య దేశానికి దేవుడు దేవరాజు మల్లయ్య దేశానికి దేవుడు భగవంతుడు మల్లన్న గుర్రం మీద పడి అనుకుంటే గుర్రం పోతుంది దేవుడు పోతున్న మల్లయ్యో భగవంతుడు వచ్చరాకడ ఒక విలనైన దండపాల గుండు కనబడుతున్నది కాశీకి పోయేది ఒక్కతోవా కళ్యాణం పోయేది ఒక్కతోవా శివ కంచికి పోయేది ఒక్కతోవా 3 తోవలా గడికొచ్చిండు దేవుడే మల్లయ్యో నాయన శంకర నేను ఏ దారి పట్టుకుని వెళ్ళిపోవాలి పిల్లలు దొరకకున్నా పర్వాలేదు వలపోసినాడు మల్లన్న కన్నీరు శంకరి మాలి మళ్ళీ కొడుక మల్లయ్య పిల్ల దాడకు పోయి నువ్వు అడవి లోపల ఆగమైతే ఆ కొడుక అని చెప్పి గణపతిని పిలిచిండు రేణుక పుట్టలు పుట్టింది భూలోక రంభ జలముల పుట్టింది జలవీర సుందరి రేణుక దేవి ఎల్లమ్మ పిల్ల ఎల్లమ్మ దగ్గర పోవాలి కొడుక నువ్వు పార్వతమ్మ ముక్కు పోవాలి ముచ్చమైంది 7 పొద్దులు 7 మాపలేదు అన్నం ఆధారం దింపలేదు పార్వతమ్మ ముక్కు పోల ముచ్చమని చెప్పి ఎప్పుడు పుత్రుడికి ఆనాడు చెప్పిన గణపతి పోయిండు రేణుకాదేవి ఎల్లమ్మకు చెప్పినప్పుడే రేణుకాదేవి ఎల్లమ్మ ఏమి చేసింది 7,000 ఎలుపల వాళ్ళ క్రమల వాళ్ళ కింద జాగంట డోలు 7,000 కోట్ల అంతములు అల్లమంది పూల గుర్రం ఎక్కి పూల చెత్తులు పట్టి ఎలకల కట్టారు రేణుకాదేవి ఎల్లమ్మ పరిగెత్తి సీత పట్టింది ఆ రేణుక ఆడుకుంటా పాడుకుంటా ఎల్లమ్మ వస్తుండే తన పాలకుండ మీద మల్లన్న చూసిండు
ఐదేళ్ళ అచ్చం దాపిండి వెనక దండి వెనక మాయమైంది ముందర దండి ముందర మాయమైంది ఎల్లమ్మ ఒక్క ఆటపాడతో శివమోగుతున్నది భగవంతుడు అయినా ముందర చూస్తే ముందర కనబడి ఎవడు రాను అని ఎల్లమ్మ అంటే నువ్వెవతివా అని మళ్ళన్నట్టున్నాడు నేను ఎరకలమ్మని రాని ఎల్లమ్మ అంటే నువ్వు ఒకవేళ అచ్చమైన ఎరకల సానివైతే పూజేవి రావాలి పుట్టికి చెప్పాలి పుట్టి రావాలి కావెళ్ళి పుల్లకి చెప్పాలి కావెళ్ళి పుల్ల వచ్చి దండపాల గుండుకు చెప్పాలి దండపాల గుండు వచ్చి నా శివల గౌరవం చేయి దండపాల గుండు వచ్చి నేను శూలానికి చెప్పాలి శూలం వచ్చి నా శివల చెప్తే గట్లయితే నమ్ముదా ఓ ఎరకలమ్మా గట్లయితే నమ్ముదా ఓ ఎరకలమ్మా గట్లయితే నమ్ముదా భగవంతుడు మల్లయ్య మల్లన్న తోటి చెట్టు వాడవాళ్ళ చెట్టు కాడు పెట్టింది ఎల్లమ్మ భగవంతుడు మల్లయ్య దేవుడు మల్లన్న కిల్ల కిల్లనో వడ్డరా రాజు మల్లయ్యో దండపాలగుండు మీద కూర్చొని మల్లన్న కిలకిల కిలకిల నవ్వుతుంటే ఎల్లమ్మకేం ఆలోచన చూస్తలేదు కంటికి పుట్టాడు కూడా పోసిన శంకడి మాల్యం మంది ఎల్లమ్మ మంది కాదు నీ తోడబుట్టి వాడు శీలమైన శ్రీ శీలమల్లి గాజన స్వామి కోటి మాయలవాడు కొబ్బరెల్లి మల్లన్న అత్క మాయలోడు వైలేని మల్లన్న వన్నెల సక్కన ఓదెలుగు మల్లన్న తమ్ముడు మల్లయ్య అని చెప్పి తమ్ముడు అని చెప్పి ఎప్పుడు చెప్పిండో దాని తాకు రాత రాసి పుట్టు లోపలేసిండు ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా కిందికి చూసే వరకు దాని తాకు కనబడుతున్నది దాని తాకు మీద రాత కనబడుతున్నది ఆ వంగి ఒకవేళ నేను ఆకుబట్టి పలపల పల చదివి ఎల్లమ్మ తమ్ముడా తమ్ముడా మల్లయ్య రావు రావు నా తమ్మి రారాను మల్లయ్యో ఎర్రడి ఎండలకు మడి పండు ఎక్కడ పోతున్నావు తమ్ముడా మల్లయ్యో తమ్ముడా మల్లన్న ఎక్కడ పోతున్నావు అంటే అక్క ఎల్లమ్మ నాకు నువ్వంటే నాకు తెలియదు నేనంటే నీకు తెలియదు ఎన్నో మాటలు అనుకున్నావు అక్క రేణుకా దేవిల్లమ్మ నీ మాటలు పనబడి నా మాటలు తురుపు అని ఆ భగవంతుడే మల్లికార్జున స్వామి దండ పాలగుండు దిగి రెండు ప్రాణాలు పట్టిండే ప్రాణాలు పట్టిండే రాజు మల్లన్న మల్లన్న అక్క రేణుక దేవి ఎల్లమ్మ నువ్వు అంటే నాకు తెలియక బా రెండు ప్రాణాలు పట్టి మల్లయ్యో తమ్ముడా మల్లన్న ఆవిడవైనా తోడు కానరాదు 60 ఆవిడవైనా ఆత్మ దొరకది మల్లికార్జున స్వామి నీకంటే ఎక్కువ నాకు ఎవరు లేరు నాకంటే ఎక్కువ నీకు ఎవరు లేరు తమ్ముడా మల్లన్న ఒకవేళ నేను అక్క రేణుకా దేవి ఎల్లమ్మ ఎక్కడ పోతున్నవారు అంటే ఒకవేళ నేను కంచు వేరు పట్ట మీద మించి మోగుతున్నది ఆ కంచు వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ పిల్లలను అగ్గం ఆడబోతున్న అక్క రేణుకా ఎల్లమ్మ అని చెప్పి ఎల్లమ్మతోడు మల్లన్న చెప్తే తమ్ముడా మల్లయ్య లగ్గానికి నాకేమి పెడతావురా రాజు మల్లన్న నాకేమి పెడతావురా రాజు మల్లయ్య మల్లన్న పోయి ఈ లగ్గానికి నాకేం పెడతావు తమ్ముడా మల్లయ్యో రేణుకాదేవి ఎల్లమ్మ మన ఒక్క తల్లి పిల్లల అక్క ఎల్లమ్మ నువ్వు ఓరడం లేదే ఎల్లమ్మ ఒక్క తల్లి నువ్వు అక్కడ ఇక్కడ ఓరడం లేదు తల్లి పిల్లడం ఓరడం లేదు కాబట్టి ఎడమన నువ్వు ఉండాలి తమ్మి కుడిన నేను ఉండాలి వాళ్ళ కలియోగముల్లా కలియ దాపారముల్లా ఇంటిని బూయలేని మొక్కులు కడప గడప బూయ కడగల సేవలు చేసినాడు ఒక్క తల్లి పిల్లడం అయ్యి ఒకవేళ మనం గద్దె మీద కూర్చోవాలి ఆ ఎల్లమ్మ ఎప్పుడు చెప్తుందో పర్వాలేదు అక్క అని చెప్పి 2 ప్రాణాలు పట్టిండు నా లగ్గానికి అక్క 3 కడియలు ముందుగా నీళ్ళందరికడికి వచ్చి తెలుపు నలుపు 70 వర్ణాలు పనం కొట్టి ఆర్తిచ్చి గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఒకవేళ కళ్ళు తీసుకొచ్చి అద్దాల రైకులు ఆవడంతో గంగబడి వాళ్ళు పెట్టి గంగబడి వాళ్ళు పోసి చూడబోతే నేను 5 ఇళ్ళ చోగడకపోయి నైవేద్యం పెడతానే దేవి ఎల్లమ్మ నైవేద్యం పెడతానే రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ 7 ఇళ్ళ చోగడకపోయి
పోయిన నా వజ్రం పెడతాను మళ్ళీ గాజల స్వామి పుత్రులు గానాలు చెప్పినప్పుడు తమ్ముడ మల్లయ్యరారా మల్లయ్య పుట్టి నేసినవా పుట్టక నేసినవా తమ్ముడా మల్లయ్య పుట్టి నేర్చినవా పుట్టక నేసినవా తమ్ముడా నా ఇంగ్లీష్ నీకు వెనక పుట్టిన వారివి అన్నప్పుడు మల్లన్న ఏమన్నాడు నీ ఇంగ్లీష్ అన్నీకి తెలివి పెద్దది సీరాగా దోరాగరా సంపాదించగలగలి కొడుకులకు తండ్రివి కొడలకు 116 సుగరికి బతుకురా రావయ్యా నా తమ్ముడా చక్కనే తూకుంటారా చక్కగాయే గాచరా పూలమునే తూకుంటారా పూలముకాయే గాచరా రావయ్యా నా తమ్ముడా తమ్ముడా మల్లన్న మక్క పోయి బండారు తెచ్చిన్నాడు 5 విడికిల బండారు నాకు ఇచ్చినవు 7 కవలు నీకు ఇచ్చిన ఆనాడికైనా ఈనాడికైనా ఒక్క తల్లి పిల్లల తమ్మి కలిసిమెలిసి ఉండాలని ఎల్లమ్మకి దేవుని ఆర్ది పెట్టింది రేణుక ఎల్లమ్మ భూముల వారి సమస్థానమైన లచ్చవ ఎల్లయ్య భార్య భర్తల రాయుడు లచ్చవ కొడుకులు బిడ్డలు కూడా సంపద కలిగి ఉండని పుట్టింది ముచ్చము గాని పట్టింది బంగారం గాని కొడుకులందు బిడ్డలందు పంటయందు పాడియందు ఎద్దియందు వ్యవసమందు చేసే ఆ వారమందు మళ్ళీ గాజన స్వామి రేణుకాదేవి ఎల్లమ్మ కలలోపల ఎప్పటికి ఉండిగాక రేణుకాదేవి ఎల్లమ్మ లందగోళం కడికొచ్చి అమ్మవారు లందకాడికి వచ్చి ఒకవేళ మరి మాత్రం తెలుగు 40-70 పటాలు కొట్టిన నైవేద్యం పెట్టి ఒకవేళ గంట దీపం ముట్టించి అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడి గంగ ఒడి వాళ్ళు వస్తామని ఎట్లా వస్తూ ఉన్నారే వాళ్ళు అయ్యారు అమ్మ వారు అయ్యరే అమ్మవారు ఎల్లమ్మకు బియ్యం అయ్యరే వారు అయ్యరే అమ్మ వారు అయ్యరే అమ్మవారు ఎల్లమ్మకు బియ్యం అయ్యరే వారు అయ్యారు అమ్మ వారు అయ్యరే మా ఇంటి ఎల్లమ్మకు ఓడి నింపరే వారు అయ్యరే అమ్మ వారు అయ్యరే మా ఇంటి ఎల్లమ్మకు ఓడి నింపరే సోరడి ముత్యాలాట సోలి పూల దండాలాట సోరడి ముత్యాలాట సోలి పూల దండాలాట వట్టెడు ముత్యాలాట హల్లి పూల దండలాట భార్య భరతాలు కలిసి బ్రహ్మముల్లేసుకొని గదవకేమో గంధములాట నొష్టికేమో కుంకుమలాట వారు అయ్యారో అమ్మ వారు అయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు ఓడి నింపరమ్మ ఉడకతోని కుంకుమలమ్మ బండితోని బండారాట ఉడకతోని కుంకుమలాట బండితోని బండారాట చెప్పాలి ఏం పేరు మల్లయ్య మల్లయ్య కనకయ్య గారు అటువంటి పుణ్య దంపతులైన అమ్మవారు రేణుక ఎల్లమ్మ పేరు మీద లందకాడ 51 రూపాయి అమ్మో 51 రూపాయి ఇస్తే 50 కోట్లు వచ్చాక వాళ్ళ ఇంటందు పంటందు దొడ్డందు దూరమందు తోవల మల్లయ్య తోడై ఉండని బాడల ఎల్లమ్మ బందవస్తాయుండని అమ్మవారు రేణుక ఎల్లమ్మ పేరు మీద అరే తెల్లాయి రే గట్టినావే ఎల్లమ్మ మలలోడి వచ్చినాము ఎల్లమ్మ మలలోడి వచ్చినాము ఎల్లమ్మ తెల్లది రే గట్టినావే ఎల్లమ్మ మలలోడి వచ్చినాము ఎల్లమ్మ మలలోడి వచ్చినాము ఎల్లమ్మ చెప్పుకుంటూ ఎక్కినావే ఎల్లమ్మ హలో చెప్పు లక్ష్మీరాయుడు గారు పుణ్య దంపతులు రేణుక పేరు మీద రేణుక ఎల్లమ్మ పేరు మీద 501 రూపాయి 501 రూపాయి 500 కోట్లు వచ్చాగలు వాళ్ళు మా పురుషులు ఒకరి చల్లగా అమ్మ రావే ఎల్లమ్మ రావే అమ్మ రావే తెల్లయిరే గట్టిరవమ్మ మల్లలోడి ఓ తిరవమ్మ తెల్లయిరా గట్టిరవమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ పేరు మీద వారి సంస్థానం అందు ఒకవేళ పచ్చి ముచ్చాలు చేతులు పట్టుకున్న అందకాడ అక్షంతలు వేస్తామని కళ్యాణ ఓరవ కళ్యాణమే
879 879 041 041 879 వచ్చావా? హలో 952 అదే మరి అదే నంబర్ ఉంది, వేరే నంబర్ లేదు. జబలో అమ్మవారి ఎల్లమ్మకి కొమరెల్లి మల్లన్నకి అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద బాగా మాకు 500 రూపాయలు పెట్టు చిల్లర పెట్టి చిల్లరగాల ఇంకా పదకొండు వరములు ఇస్తే 11 కోట్ల అచ్చంగలు ఉండని ఎల్లమ్మ తోడ ఈ బాటల మల్ల నా బంద వస్తాయండని అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఆ కొండే గారు భార్య భర్తల పుణ్య దంపతులు అమ్మవారు రేణుక ఎల్లమ్మ పేరు మీద 21 రూపాయలు 20 కోట్ల అచ్చంగలు ఉండని ముచ్చంగాని పట్టింది పోవడం కానీ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద రామవ్వ రామవ్వ గారు ఒకవేళ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద 11 వరములు అమ్మ 11 వరములు ఇస్తే 11 కోట్ల అచ్చంగలు ఉండని పుణ్య దంపతులైన ఆ రేణుకా ఎల్లమ్మ పేరు మీద 51 రూపాయలు 50 కోట్ల అచ్చంగలు ఉండనమ్మ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద శక్తి రూపం ఎత్తినవు ఎల్లమ్మ నువ్వు భక్తులుగా పాడినవే ఎల్లమ్మ భక్తులుగా పాడినవే ఎల్లమ్మ నువ్వు బ్రహ్మాండ మేరినవే మాయమ్మ బలమణి బిరయ్య గారు పుణ్య దంపతులు అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద 21 రూపాయలు 20 కోట్ల అచ్చంగలు ఉండని ఎల్లమ్మ తోడై పాటలు మల్లన్న బందవస్తాయండని ఆదిశక్తి పరాశక్తి ఎల్లమ్మ నువ్వు అందమైన దేవతవే మాయమ్మ ఆదిశక్తి పరాశక్తి ఎల్లమ్మ నువ్వు అందమైన దేవతవే ఎల్లమ్మ ఆదిశక్తి పరాశక్తి ఎల్లమ్మ నువ్వు అందమైన దేవతవే మాయమ్మ ఆదిశక్తి పరాశక్తి ఎల్లమ్మ నువ్వు అందమైన దేవతవే ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఉన్నది మళ్ళా కట్ చేసి పెట్టుకో ఇట్లా దేవతలు కట్ చేస్తావా బుద్ధి మాత
బిడ్డలు